సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి? రాజకీయాల్లో అయితే మరీను ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఒకటి అనుకుంటే వంకాయ, వంకాయ అనుకుంటే టెంకాయ అన్నట్టుగా మారిపోతుంటాయి పరిస్థితులు. తెలంగాణలో అధికార పార్టీ పరిస్థితి అలాగే ఉందట. మరి ఆ విషయంలో ఏదో ఊహించుకుంటే ఇంకేదో అయిందన్నట్టుగా ఉందట పరిస్థితి. ఇంతకీ ఏంటి సంగతి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆసక్తిని రేపుతున్న తెలంగాణ రాజకీయం. రైతు భరోసాతో సంబరాలకు సన్నద్ధమైన కాంగ్రెస్, బనకచర్లతో బడా జర్కిచ్చిన బీఆర్ఎస్, సెంటిమెంట్ తో సెలబ్రేషన్స్ సైడ్ అయిపోయాయా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఇదే లైన్ లో ముందుకు వెళుతోంది. దూకుడు ప్రదర్శించాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా కళ్ళెం వేసే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి. అయితే ఈ రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెడుతూ ఖరీఫ్ మొదలవ్వగానే తెలంగాణ రైతు సమాజానికి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. గుంట భూమున్న రైతు మొదలు ఎకరాలకు ఎకరాలున్న రైతు వరకు అందరికీ రైతు భరోసా డబ్బులు జమ చేసింది. ఒక్కో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసి ఇదిగో హామీని నిలబెట్టుకున్నామంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఇలా 9,000 కోట్లు 9 రోజుల్లో గత ప్రభుత్వం జమ చేసిందా అంటూ బీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. 9 రోజుల్లో 9,000 కోట్లు, 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు, 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త నినాదం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముచ్చట మారుమోగిపోయేలా ప్లాన్ చేసింది. అందుకు తగినట్టే రైతు భరోసా వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఇది రైతన్నలు సంబరాలు జరుపుకునే సమయం. మాది రైతు ప్రభుత్వం అంటూ నియోజకవర్గాల్లో భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. వ్యవసాయం కోసం ఏడాది కాలంలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తమది అంటూ భారీ అక్షరాలతో హోర్డింగ్లపై ముద్రణ వేయించింది. అంతేకాదు, ఇక సెలబ్రేషన్ స్టార్ట్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలతో కలిసి ధూమ్ధామ్గా ఈ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు, 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా. అయితే అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టుగా మారింది పరిస్థితి. రైతు భరోసా వారోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంటే ఎగ్గొట్టిన 2 సీజన్ల డబ్బులు ఎప్పుడేస్తారు అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టారంటూ మహాధర్నాకు దిగింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ది కోతల ప్రభుత్వం అంటూ దుమ్మెత్తిపోసింది. అయితే దీనికి కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్లు మామూలుగా లేవు. తమకు రైతుల దగ్గర క్రెడిట్ దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులకు కడుపుబ్బరంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలతో విరుచుకుపడిపోయారు. రైతు బంధు ఉత్సవాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దేనికోసం ఉత్సవాలు జరుపుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు 11 సార్లు ఇచ్చింది. 11 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేమెప్పుడు ఉత్సవాలు జరపలేదే. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. రైతు భరోసా విషయంలో ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలు పెద్ద ఇంపాక్ట్ చూపలేదనుకున్నా లేటెస్ట్ గా తెరపైకొచ్చిన బనకచర్ల ముచ్చట భారీ ప్రభావమే చూపింది. కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా ప్లాన్ చేసుకున్న రైతు సంబరాలు సైడ్ అయిపోగా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకొచ్చింది. తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏవీ పట్టనట్టు వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ ధ్వజమెత్తిన తీరు కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేసింది. బీఆర్ఎస్ లేవనెత్తేదాకా బనకచర్ల ఇష్యూపై కాంగ్రెస్ నిద్రలేవలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఇస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు.
ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈ రోజు తెలంగాణకు 299 వచ్చింది. గులాబీ దళం విసిరిన ఈ గుగ్లీకి హస్తం నేతలు డిఫెన్స్ లో పడిపోవాల్సి వచ్చింది. మరోసారి రగిలిన తెలంగాణ సెంటిమెంట్ దెబ్బకు సంబరాల్లో పాలు పంచుకోవలసిన హస్తం నేతలు బనకచర్ల పాపం మాది కాదు అంటూ జనాలకు నచ్చ చెప్పుకునే పనిలో బిజీ అయిపోయారు. ఈ విషయంలో సీఎం, మంత్రులు కూడా భారీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని? 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. మొత్తానికి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంట్ సౌండ్ బలంగా వినిపిస్తోంది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన కాంగ్రెస్ కి ఆ సంతోషం 9 రోజులైనా లేకుండా పోయిందన్న అభిప్రాయం హస్తం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సెలబ్రేషన్స్ మూడ్ కాస్త సెంటిమెంట్ తో సైడ్ అయిపోయిందన్న ముచ్చట వినిపిస్తోంది. ఇది ఇంకెలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.